ఇప్పుడు మనం మహావిష్ణు మత్స్యావతారం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుందాం. ఒకరోజు బ్రహ్మ సృష్టిని సృష్టిస్తూ చాలా అలసిపోయి ఆవిలించగా నోటిలో నుండి వేదాలు బయటకి వస్తాయి. ఇది చూసిన సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలు దొంగలించి సముద్రం మడుగున ఒక శంఖంలో దాన్కుంటాడు. ఇక అప్పుడు వేదాలు లేకపోవడంతో ప్రళయం వస్తుంది అని మహావిష్ణు మత్స్యావతారం తీసుకొని మను అనే ఒక రాజుని మరియు ఇతర జీవరాశులలో ఒక్కొక్క జతను తీసుకొని సప్త ఋషుల నావలో ప్రళయానికి ఎదురు ఇది అందరినీ కాపాడాడు. లాగే శంఖంలో ఉన్న రాక్షసుడిని కూడా ఓడించి వేద బ్రహ్మకు ఇచ్చి సృష్టి మళ్ళీ ప్రారంభం అయ్యేదానికి సహాయం చేస్తాడు. సృష్టికి కాపాడటానికి మహావిష్ణు మత్స్య అవతారం తీసుకున్నాడు.